meia-noite você balança, balança, balança. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేత డైరీస్. సో నేను మీకు తెలిసి ఉంటే ఓకే, ఇఫ్ నేను తెలియకపోతే హాయ్, ఐఎమ్ శ్వేత. దిస్ ఈస్ మై ఛానల్. ఇన్ దిస్ ఛానల్ ఐ విల్ బీ షేరింగ్ కాంటెంట్ రిలేటెడ్ టు మై లైఫ్ స్టైల్, కాలేజ్ డైరీస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫుడ్, ట్రావెల్ అండ్ వాట్ నాట్. సో డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో వ్లాగ్ ఏంటో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మేము ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా యాదగిరిగుట్టకు వచ్చేసినాము. అంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడే ఇంకా అన్ని టెంపుల్స్ విజిట్ చేయాలి కాబట్టి ఇంకా అంతా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చేసినాము. మళ్ళీ ఎట్లయినా కాలేజ్ స్కూల్స్ స్టార్ట్ అయినాక ఇంకా వెళ్ళలేము. సో మేము యాదగిరిగుట్టకు వచ్చినాం. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. పొద్దున్నే చేసుకున్నాం కాబట్టి మంచిగా దర్శనం అయ్యింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక అందరము గుడి దగ్గర ఒక దగ్గర కూర్చున్నాము. కూర్చొని ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని తిన్నాము. ఇట్లా మీరు కూడా కొబ్బరికాయ కొట్టుకొని తింటారా దర్శనం అయిపోగానే? ఒకవేళ అట్లా చేస్తే కమెంట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకా ఫొటోస్ ఉండాలి, మెమొరీస్ తర్వాత చూసుకొని ఇంకా మెమొరీస్ ఉండాలి కాబట్టి అందరం ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా వెళ్ళి ప్రసాదాలు అవన్నీ తెచ్చుకొని ఇంకా గుడి దగ్గర ఒక దగ్గర కూర్చొని తిన్నాం. అండ్ దాని తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు యాదగిరిగుట్ట పక్క పొంటే. అండ్ ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి స్వామిని దర్శించుకున్నాం. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక చెట్టు చూసుకొని అంటే మంచి చెట్టు నీడ చూసుకొని ఇంకా అక్కడికి వచ్చేసి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసినాము. అండ్ ఇంకా మా డాడీ, మా పెద్ద బాబాయ్, మా బాబాయ్ వీళ్ళంతా కలిసి ఇంకా వంట వండుతారు. మా సైడ్ అయితే ఇట్లా ఎక్కువ మందికి వండాలంటే మాత్రం ఇట్లా డాడీ వాళ్ళే వండుతారు, మమ్మీ వాళ్ళు వండలేరు. మమ్మీ వాళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు వండుతారు. కాకపోతే మా డాడీ వాళ్ళు వండితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీ సైడ్ ఎవరు వండుతారు? ఎక్కువ ఎక్కువ మంది ఉంటే మా సైడ్ అయితే డాడీ వాళ్ళు వండుతారు. ఒకవేళ మీ సైడ్ కూడా డాడీ వాళ్ళు అయితే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మొత్తం వంటలు ప్రిపేర్ చేస్తుంటే ఇంకా మేము కూడా చిన్న చిన్న హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. ఆనియన్స్ కట్ చేయడం అయినా, పచ్చిమిరపకాయలు కట్ చేయడం అయినా ఇంకా అట్లా చిన్న చిన్న హెల్ప్ చేస్తుంటే ఇంకా వాళ్ళు కూడా తొందరగా ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నారు. అండ్ ఇంకా వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేలోపు మేము చిన్న పిల్లలం అంతే ఇంకొక న్యాప్ వేసి లేచినాము. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా, అంటే ఎక్కువ మందికి వండాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అందుకనేసి ఇంకా వాళ్ళు వండుతుంటే మేము పడుకున్నాము. అండ్ పడుకున్నాము, లేచేసరికి ఇంకా ఫుడ్ అయిందని చెప్పారు. అండ్ దాని తర్వాత ఇంకా అందరం మొక్కలు చేయిలు కడుక్కొని ఇంకా రెడీగా ఉన్నాం తినడానికి. అండ్ ఇక్కడ మా పిన్ని కూడా వండుతుంది. కొంచెం ఈ ఫుడ్ ఇదంతా వండుకోవడం అంతా కూడా మేము గుట్ట కిందనే చేసుకున్నాము. అండ్ ఇక్కడ మొత్తం ఫుడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత, చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం కూర్చొని ఇంకా తింటున్నాము. ఫస్ట్ మేమంతా తినేసినాము. తిన్న తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళకి, మా డాడీ వాళ్ళకి మేము వడ్డించినాము. అండ్ ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ కూతురిది బర్త్డే సెలబ్రేషన్స్ అయినాయి. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా అయినాయో ముందొచ్చే వీడియోస్లో చూద్దురు. ఇక్కడ చూడండి కూతురు అయితే ఎట్లా ఆడుకుంటున్నాయంటే వాటర్లా. ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా, వీటికి కూడా చాలా హీట్ ఉన్నట్టుంది పాపము. అండ్ కానీ యాదగిరిగుట్టలో అయితే చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. అండ్ ఎండ కూడా అట్లనే ఉందనుకో. ఇక్కడ తినే బర్త్డే గర్ల్ అనమాట. తినే పేరు శాన్విక. మేము ముద్దుగా లడ్డు అని పిలుస్తాము. ఆమె వీడియోస్ అండ్ ఇంతమందిని చూసి చాలా అంటే చాలా భయపడింది. అండ్ ఆమె కేక్ కట్ చేయించినాము. కేక్ కట్ చేయించి ఇంకా కేక్ కట్ చేయించిన తర్వాత నుంచి ఇక పెద్దవాళ్ళ నుంచి అందరూ ఒక్కొక్కరు ఆమెకు పెట్టడం స్టార్ట్ చేసారు. ఆమె అయితే చాలా భయపడ్డది. అందరూ ఇట్లా వీడియోస్ ఇవన్నీ చూసి అయితే క్యూట్ ఉంది కదా, ఇంకా ఇట్లా ఆమెకు సెలబ్రేషన్స్ చేసినాము. అండ్ ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఆమెకు అయిపోయిన తర్వాత ఇంకా ఫోటో సెక్షన్. ఇంక ఏది చేసినా కూడా ఫొటోస్ దిగడం అయితే అస్సలు మారవు. ఎందుకంటే అవి మెమొరీస్ కాబట్టి ఇంకా అందరం ఒక్కొక్కరం వచ్చేసి ఇక ఫొటోస్ దిగినాము. చిన్న పాపతోని, లడ్డు పాపతోని. మీకు నా వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. పురాణ యుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాద ఋషి. ధరాతలమున అతని పేరుతో అయినది గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రళయమహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు.